సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ బాగా వైరల్ అవుతుంది. బాగా బీభత్సంగా. ఢిల్లీలో ఫలించని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి మంత్రాలు, తంత్రాలు, ప్రయత్నాలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలు ఎందుకు ఫలించలేదు ఢిల్లీలో? అక్కడ కూటమే కదా అధికారంలో ఉండేది, ఇక్కడ కూడా కూటమే కదా అధికారంలో ఉండేది, అంటే ఎన్డీఏ ప్రభుత్వమే కదా అధికారంలో ఉండేది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలు ఫలించడం లేదు ఢిల్లీలో? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ మీద డిపెండ్ అయ్యే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి గల కారణాలు ఏంటి అనేసి దానికి సంబంధించి ఒక సుదీర్ఘ ఆర్టికల్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తిరుమల లడ్డూ ప్రసాదం ఆ వివాదంలో ఎలాగైనా సరే కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని లాగాలనే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదంట. ఇటీవల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఎక్కువగా ఢిల్లీ పర్యటనలకు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఒకసారి అనుకుంటా వెళ్ళి వచ్చినట్టుగా ఉన్నాడు. రాష్ట్ర విభజన సందర్భంలో భారీగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు భారీ సాయం చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి ఢిల్లీ వెళ్ళినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతూ వచ్చాయి. అబ్బే అలాంటివేమీ కాదు. గట్టిగా అయితే డబ్బులు అయితే కొట్టుకున్నారు, కానీ మ్యాటర్ అది కాదు. మ్యాటర్ ఏమంటే తిరుమల లడ్డూ ప్రసాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా శాశ్వతంగా సమాధి కట్టేందుకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కేంద్రంలోని బీజేపీ పెద్దల వద్ద చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తుంది. కూటమిలో బీజేపీ ఉండడంతో మద్దతు కోరడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ రాజకీయంగా ప్రతిత్వం లేకుండా చేసుకోవాలని చెప్పేసి కోరుకోవడం సహజమే. అయితే బీజేపీ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ లెక్కలు వేరే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ సమాధి కడితే దాని స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. అది బీజేపీ వాళ్ళకి బాగా తెలుసు, అంటే కేంద్ర బీజేపీ నాయకులకు బాగా తెలుసు. కాంగ్రెస్ బలపడిందంటే బీజేపీకి బద్ధశత్రువు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపడితే బొక్కెవరికి? బీజేపీకి. అలాంటి పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగేలా బీజేపీ ప్రవర్తిస్తుందని ఎవరైనా అనుకుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే వైసీపీ ఆంధ్రప్రదేశ్లో ఉంటే అప్పుడప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తుంది కేంద్రంలో. వన్స్ ఒకసారి అక్కడ వైసీపీ పోయి కాంగ్రెస్ ఎంట్రీ అయిందనుకో, అక్కడ ఇంకా వీళ్ళు మర్చిపోవడమే ఇంకా. అందుకని చెప్పేసి బీజేపీ వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. బీజేపీ ఒక పొలిటికల్ అంశాన్ని నెత్తికెత్తుకుందంటే పక్కా ప్రణాళిక ఉంటుంది, లాభ నష్టాల అంచనా తప్పనిసరి. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో బీజేపీ అత్యంత జాగ్రత్తగా అడుగులు కూడా వేస్తుంది. నిజానికి హిందుత్వానికి తామే ప్రతినిధులుగా బీజేపీ నేతలు చెప్తూ ఉంటారు. మతపరమైన వివాదాలని సృష్టించడం, రాజకీయ అవసరాలకు వాడుకోవడం బీజేపీకి వెనతో పెట్టినటువంటి విద్య. దాన్నే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో అవుతున్నాడు. అయినప్పటికీ తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో బీజేపీ తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరిస్తుంది. బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించాలని చెప్పేసి ఇటీవల మీడియా సమావేశంలో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారిని, అంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన మాధవ్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు కోరారు. మీడియా సమావేశంలో అందరి ఎదుటే బీజేపీ చీఫ్ని కోరినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక 4 గోడల మధ్య జాతీయ బీజేపీ నాయకుల్ని మద్దతు కోరి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ వివాదానికి తాము దూరంగా ఉంటామని చెప్పేసి వైసీపీ ఎంపీలతో బీజేపీ ముఖ్య నేతలు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో మీరు ఏమన్నా కొట్టుకోండి, చంపుకోండి, మాకు ఏమీ సంబంధం లేదు, మేము మాత్రం ఆ పాపంలో భాగస్వామ్యం అయ్యే ప్రశ్నే లేదు అనేసి చెప్పినట్టుగా వైసీపీ నాయకులు కూడా చెప్పుకుంటున్నారు. అంటే బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డీప్గా అయితే ఇన్వాల్వ్మెంట్ కారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు మాత్రమే అంతో కొంత ప్రచారం చేస్తారే తప్ప డీప్గా అయితే వెళ్ళరు. మీరంతా కూడా చూసే ఉంటారు.
ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా సరే మీటింగ్ పెట్టినా కానీ ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన సందర్భాలు లేవు. అదే చంద్రబాబు నాయుడు గారిని అయినా సరే మోదీ గారు అనేక సందర్భాలు విమర్శలు చేశారు. కానీ ఇప్పటివరకు మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కానీ విమర్శలు చేయలే. ఎందుకంటే ఆయనకి తెలుసు. సో తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ సాగుతున్న వివాదం మీద బీజేపీ పెద్దలు సంతోషంగా లేరని కూడా తెలుస్తుంది. ప్రభుత్వ ముఖ్య నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈ వివాదాన్ని చివరికి తమ మెడకు చుట్టే ప్రయత్నాల నుంచి బీజేపీ తెలివిగా తప్పించుకుంటుంది అన్న వార్తలు కూడా గట్టిగానే వినబడుతున్నాయి. అయితే ఏపీలో భాగస్వామ్య పక్షంగా బీజేపీ ఉండడంతో స్థానిక నాయకులు అప్పుడప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. జాతీయ స్థాయిలో మాత్రం టీడీపీ జనసేన నేతల కంటే వైసీపీ ఎంపీలతోనే బీజేపీ నాయకులు సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే మీ అందరూ కూడా తెలుసు. సో వైసీపీతో బీజేపీ నాయకుల సఖ్యత తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి మింగుపడడం లేదు. అదేవిధంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కూటమిలోని బీజేపీ మద్దతు లేకపోవడం వల్లే ప్రజల్లో తాము అబాస్పాలు కావాల్సి వస్తుందన్న ఆవేదన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలో కూడా ఉంది. సో భాగస్వామ్య పక్షంగా ఉన్నంత మాత్రాన సాటి పార్టీల కష్ట నష్టాలన్నీ తమ నెత్తిన వేసుకోవడం ఎలా సాధ్యమని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా అణచివేస్తే కలిగే లాభ నష్టాల మీద తమకు చెప్పడం అంటే తాతకు దగ్గు నేర్పడం లాంటిదని చెప్పేసి బీజేపీ సీనియర్ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 ఎంపీలు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది వైసీపీ అయినా సరే టీడీపీ ఎవరున్నా అధికారంలో ఉన్నా అవి చాలా ఇంపార్టెంట్, అవే కీలకం. ఇప్పుడు అవే బీజేపీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో అధికారంలో కూడా నిలబెట్టింది. ఆనాడు 2004, 2009లో కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఎంపీల సంఖ్య ఆనాడు యూపీఏ ప్రభుత్వాన్ని ఢిల్లీలో నిలబెట్టింది. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ని ఎవరు కూడా అంత తక్కువ అంచనా వేయరు కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని విడగొట్టారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాకు వద్దు అనుకున్నారు. ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిస్థితి? కొట్టుకోపోలే. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్ని గబ్బు లేపేశారు కాంగ్రెస్ పార్టీ. ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా గబ్బు లేసిపోయింది. అలాంటి గబ్బు మళ్ళీ లేపకుండా ఉండాలనేసి బీజేపీ వాళ్ళు ఎన్నో ఎక్కడికక్కడే అణిగిమణిగా ఉండాలి. లేకపోతే వాళ్ళు కూడా చాలా చేసేవాళ్ళే, కానీ వాళ్ళంతా కూడా గత చరిత్రను చూసుకుంటున్నారు. కాబట్టి గత చరిత్రను తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా మర్చిపోరు, సాహసాలు చేయరు. లేదో పర్లేదు అనుకున్నారంటే ఇంకా వాళ్ళ కర్మ. కాంగ్రెస్ పార్టీకి పట్టినట్టు గతే బీజేపీ పార్టీకి కూడా పట్టొచ్చేమో.